అన్నా కానీ ఏమంటాము, మనిషి అంటే సలరయ్యా అని పిలుస్తాం, మనం మాట్లాడుతూ ఉంటాం. అందుకు ఆయన ఏం చేసినాడంటే మనిషి కదా, అది కన్య అయినా మరి పరిశుద్ధరాలంట. అంటే యువతంటే వాళ్ళు పుట్టారు కదా కొంతమంది, మనం అంతా ఉంచుడు ఆమె బాగా మంచిగా బతికింది పవిత్రాలు, అట్లాంటిలో మరియమ్మని చూసినాడు ఆయన. మంచి భక్తి గలది అమ్మ, పెళ్లి కానాయమ్మ, భక్తి గలది, అందం బాగా వాళ్ళ ఇంట్లో అంతా బాగుండింది. ఆమెను ఎన్నుకున్నాడు దేవుడు. దేవుడి దూత వచ్చి ఆమెతో మాట్లాడుతుంది, నీ గర్భంలో దేవుడు పుడతా ఉన్నాడు అంటే, పుట్టనా సరే అని అంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే పెళ్లి కాని పాపకి గర్భం వస్తే ఏం చేస్తారు, ముందు కాలంలో రాళ్ళతో కొట్టి చంపేస్తున్నారంట. ఏదన్నా పాపం చేసినా చేస్తారంట. ఆ రాళ్ళతో కొట్టి చంపేసి పక్కన పెట్టు, ఎన్ని మాటలు ఉంటాయి, అవమానం ఎంత. అందులో ఆమెకి ఏమైంది, నిస్తార్థం చేసినారు. నిస్తార్థం చేసినాక మళ్ళీ దేవుడి దూతలు వచ్చాడు. దేవుడు ఆమె గర్భాన్ని వాడుకున్నాడు. ఎందుకంటే నేను ఆ గర్భంలో నుంచి పుట్టాలా అంటే, పెళ్ళి అయినాక పుట్టేది పాపంతోనే పుడతా, తల్లిదండ్రులతో కలిసింది అది పాపమే, పాపం లేకుండా పుట్టాలా అని చెప్పేసి ఆమె గర్భంలో వచ్చినాడు. ఆయన గర్భంలో ఉండినాక ఆమెకు చాలా శ్రమలు వచ్చినాయి. అంటే భర్తే వస్తాడు కదా, ఎవరి నుంచి అయిందంటే భర్తతో కూడా దేవుడు మాట్లాడతాడు, ఇట్లా పలానా ఆమెతో నేను ఇట్లా పుట్టాను సరే. అప్పుడు ఆయన కూడా ఆమెకు సహకరించినాడు, ఎందుకంటే దేవదూత వచ్చి మాట్లాడింది కదా. అప్పుడు ఈ ఊర్లో వద్దులేని పక్కకు తీసుకొని పోయినారు. ఆమె నెల నిండినంత వరకు కూడా అక్కడ ఉండి, ఆమె దేవవాది దేవుడై ఉండి కూడా ఆమెకు అనేటప్పుడు స్థలం వీళ్ళ ఊరే కానీ దేవుడు వేస్తే అంటే, ఎందుకంటే శ్రమలు, దేవుడు పుట్టక ముందే శ్రమలు. మనం చిన్న శ్రమ వచ్చిన దేవుడు ఏం శ్రమ పెట్టేసినారు మనకు అంటామా. అంత దేవాది దేవుడే పుట్టాలనుకుంటే ఆయనకు స్థలం లేదంట. స్థలం లేకంటే మనం ఘాట్ అంటాం చూడు, ఇంతకుముందు పశువులు కట్టేదాన్ని ఏమంటారు ఘాట్, ఆ ఘాట్లో ఆమె కాన్పు జరిగిందనమాట. జరిగింటే అప్పుడు ఎవరు వచ్చినారు ఆయన దగ్గరికి, జ్ఞానులు వచ్చినారు, తూర్పు దేశ జ్ఞానులు, వాళ్ళకు మంచి జ్ఞానం అంట. వాళ్ళు ఎంతకు వాళ్ళు వచ్చినారా, రారా దేవుడు దూతలే పలకరిస్తున్నారు, మనందరినీ కాపాడడానికి యేసయ్య దేవుడు తపలంతాను పుట్టినాడు పోండి అంటే, వాళ్ళు వస్తా వెండి సాంబ్రాణి ఏంటేంటివో కొన్ని కానుకలు తెచ్చి దేవుడు పుట్టినాడని స్తుతించినారు. ఆయన పుట్టింది మామూలు వాళ్ళకే, మనలాంటి మనసులకే ఆయన పుట్టింది. కానీ ఏ పాపం లేని కన్య అయిన మరియమ్మకు పుట్టినాడు. పుట్టి ఆయన దేవుని పని అంతా జరిగిస్తూ వచ్చినాడు. ఇది చేస్తే పాపం, ఎంతోమంది ఆయన తాకితే రోగాలు వెళ్ళిపోతాయి. ఆయన చెప్తా చనిపోయిన వాళ్ళని కూడా బతికించినాడు. గొప్ప అద్భుత కార్యాలు చేసినాడు. ఇట్లా దేవుని రాజ్యం ఎట్లుంది, ఇట్లా పాపం చేయొద్దండి, ఇట్లా బతకండి అని చెప్పేసి అన్నీ కూడా వాళ్ళకు చెప్తా వచ్చినాడు. చనిపోయిన వాళ్ళని కూడా లేపినారు. చనిపోయి 3 రోజులు గుంతలో ఉన్న వాళ్ళని కూడా ఆయన ఒక్క మాటతో లేపినాడు, చూపించినాడు. అట్లా ఏ దేవుడైనా మనకు చూపించినాడా? మనం దేవతలు అంటే ఏ దేవుడు చూపించలేదు. మళ్ళీ దేవుడు మన కోసం ఏం చేసినాడు, అవన్నీ చేసిన ఆయన ఏం చేసినాడు, కొట్టేది. ఇప్పుడు ఎన్నకు బాగాలేదు అన్న, మా మందిరానికి రాన్నా ప్రార్థన చేద్దామన్నా, నీకు బాగుంది అంటాము. ఆయనకు వచ్చినాడు, మన మందిరానికి వచ్చినాక కొంచెం బాగా అయింది అనుకో, అప్పుడు అవతలలో ఏం చేస్తారు, మమ్మల్ని కొడతారు, హింసిస్తారు. ఎందుకంటే నువ్వు ఇట్లా చేయకూడదు అని. అట్లా యేసు ప్రభుకే జరిగినాయంట, మనకు కాదు, ఆ దేవుడికి అట్లా జరిగినాయంట. ఆయన చనిపోయిన వాళ్ళని కూడా లేపినాడంట. 3-4 రోజులు గుంతలో ఉండే వాళ్ళని కూడా అట్లా అన్ని శ్రమలు పడి 33.5 సంవత్సరం ఆయన భూమి మీద ఉన్నాడు, బతికినాడు అనమాట, జీవించినాడు. అన్ని కార్యాలు ఇట్లాంటివి చేసినాడు. చనిపోయిన వాళ్ళని లేపడము, రోగాలకు స్వస్థత ఇవ్వడము, ఏ రోగమన్నా కానీ చేసి అన్ని చేసి, ఇంకా ఆయన మన కోసము ఇంకా ఈ పాపం ఇట్లా పోదు అని ఆయన అంతగా ఆయనే శిలువ మీద అర్పించుకొని ఆయన మరణం పొందినాడు కాబట్టి మనకు నిత్య జీవం ఉంది. ఈరోజు నువ్వు ఎంత పాపం చేసినా దేవుని దగ్గరకు వచ్చి, దేవుడా నేను మోకరించి ప్రార్థన చేస్తే చాలా, నేను కూడా పూజలు చేసేదాన్ని, పూజ పేరైతే కూడా మనం ఇప్పుడు ఆయన పూజ భలే చేసేదాన్ని. ఈ నెల అంతా ఉపవాసాలు ఉండేది, మాఘ స్నానాలు చేసేది, ఎట్లో పోయి మునిగేది, శివరాత్రి రోజు అన్నీ చేస్తాంటే, కానీ నాకు ఏమీ కలగలేదు. యేసు ప్రభులోకి వచ్చినాక ప్రతిదీ కూడా నాకు ఏదైనా, ఇప్పుడు నువ్వు నాకు ప్రాణం గొంతు కోసేసినా నేను పక్కకు పోను, ఎందుకంటే దేవుని ప్రేమ నాకు తెలుసు, దేవుని ప్రేమ రుచి చూసిన కాబట్టి. ఇప్పుడు మనకు బాగా హెల్ప్ చేసిన వాళ్ళని నమ్ముతామా, హెల్ప్ చేయలేని నమ్ముతామా? మనం ఇది రుచి చూసినాం, ఏదైనా కూడా దీంట్లో ఉంటాము. కాబట్టి దేవుని దగ్గరకు వస్తే ఏమవుతుందంటే, మన రోగాలే కాదు, మన కుటుంబము భాగమవుతుంది, మన రోగాలు అన్నీ కూడా బాగుంటాయి. ఏమంటే మనం ఒకరు దూషించకూడదు దేవుడిని, ఆ దేవుడు ఈ దేవుడు అని మనం అనకూడదు. మనం నమ్ముకున్నామా, బాగుందా, అంతే వచ్చి ప్రార్థన చేసుకుంటా ఉంటే అన్నీ కూడా బాగుంటాయినా. అది యేసు ప్రభు చెప్పినది ఏంటంటే, నమ్మి బాగా దేవుని విశ్వసించి నమ్మి బాప్టిజం పడితే రక్షింపబడతారు, నమ్మని వాళ్ళకు నరకం ఉందని అనుకుంటున్నా. అంతే, దానికోసమే మీరు 2 వారాలు 3 వారాలు రాని దానికి కూడా వెతుక్కుంటా వచ్చినాం, ప్రార్థన చేద్దాం. అడిగిన